హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. అన్నదాతలకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 10వ విడత నిధులు బ్యాంక్ ఖాతాలోకి జమ కాబోతున్నాయి. మరి డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడుతున్నాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది 2019లో ఫిబ్రవరి. ఈ పథకాన్ని అమలు తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తుంది. 6,000 రూపాయలను సంవత్సరానికి 3 విడతలుగా నేరుగా రైతు అకౌంట్లోనే జమ చేస్తుంది. ఏప్రిల్, జూలై తొలి విడతగా, ఆగస్టు, నవంబర్ రెండో విడతగా, డిసెంబర్, మార్చి మూడో విడతగా 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 28 మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయనేది రైతులు ఎదురు చూస్తున్నారు. అందుకున్న సమాచారం ప్రకారం పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు మే నెల ఆఖరి వారంలో లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి కేవైసీ పూర్తి చేసి వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయనే చర్చ కూడా సాగుతుంది. అలాగే బ్యాంక్ ఖాతాలో కూడా ఆధార్ లింక్ అయి ఉండాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావని సమాచారం. కాబట్టి వెంటనే కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.